ఈ నూతన సంవత్సరంలో మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక తీర్మానం అనేది చేసుకున్నాం. నేను ఈ 2024 సంవత్సరం అంతా కూడా ఇలా ఉండాలి. కొంతమంది ఏమో మందిరానికి క్రమంగా రావాలని, మరి కొంతమంది ఏమో ఇంకొకటి. ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక తీర్మానం చేసుకుంటాం. మరి కొంతమంది అయితే మందు మానేయాలని, మరి కొంతమంది సిగరెట్ మానేయాలని, ఇంకా మరి కొంతమంది ఏవో వాళ్ళకున్న దురలవాట్ల నుంచి ఈ సంవత్సరం అంతా కూడా నేను దూరంగా ఉంటానని, ఇట్లా ప్రతి మనిషి కాస్త ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు, ఆలోచించేవాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. తీసుకున్నాం. క్రైస్తవులుగా మనం కూడా దేవుని సన్నిధిలో ఒక తీర్మానం అనేది తీసుకున్నాం. అయితే ఈ తీర్మానం అనేది ఎంతకాలం ఉంటుంది? చాలామంది యొక్క తీర్మానాలు ఒక రోజు ఉంటాయి, 2 రోజులు ఉంటాయి, గట్టిగా వారం రోజులు ఉంటాయి, ఇంకా గట్టిగా నెల రోజులు ఉంటాయి. ఇక ఆ 2 నెలలు 3 నెలలు వచ్చేటప్పటికి చేసుకున్న తీర్మానాలన్నీ కూడా చిన్నగా బలహీనమైపోతూ ఉంటాయి. ఈ రాత్రికాల సమయంలో నేను మాట్లాడేది ఏంటంటే, మనం చేసుకున్న తీర్మానాలు స్థిరంగా ఉండాలి అంటే ఈ సంవత్సరం అంతా కూడా నిలబడాలి అంటే మనం ఏమి చేయాలి? కాబట్టి ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా జాగ్రత్తగా చూద్దాం. దేవుడు మనిషిని సృష్టించేటప్పుడు 3 రకాలుగా సృష్టించాడు. పైన మనకు కనిపిస్తుంది శరీరం, దాని లోపల ఉంది మనసు, దానికంటే ఇంకా లోపల ఉంది ఆత్మ. ఈ 3 ఒకదానికొకటి ఇంటర్నల్ రిలేషన్షిప్ ఉండేలాగా చేశాడు. అంటే ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. అన్నిటికంటే లోపల కనిపించకుండా ఉండేది ఆత్మ, ఆ తర్వాత ఉండేది పైన మనస్సు అంటే ప్రాణం అంటాం, ఆ తర్వాత మనకు కనిపించేది దేహం. లోకంలో 2 రకాలైన మనుషుల గురించి చెప్తూ ఉంటాం. శరీర సంబంధమైన మనిషి, ఆత్మ సంబంధమైన మనిషి అని చెప్తాం. కానీ మనసుకు సంబంధించిన మనిషి అని ఎప్పుడైనా చెప్తామా? ఎక్కడైనా వినుంటామా? వినం. శరీర సంబంధమైన మనసు, ఆత్మ సంబంధమైన మనసు, శరీర సంబంధమైన మనిషి, ఆత్మ సంబంధమైన మనిషి, శరీర సంబంధమైన ఆలోచనలు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఇట్లాగే వినపడతాయి. కానీ శరీరము ఆత్మ అని గురించి చెప్తాం. కానీ మరి మధ్యలో మనసు సంగతి ఏంటి? ఏమిటి అంటే జాగ్రత్తగా విందాం. దేవుడు మనసు అనేది ఒక ఇంటర్నల్ పవర్గా ప్రతి మనిషిలో పెట్టాడు. ప్రతి మనిషి జీవితంలో దేవుడు మనసు ఇచ్చాడు. ఈ మనసుకి ఏముంటుంది అంటున్నాం? ఇంటర్నల్ పవర్, ఎమోషనల్ పవర్ అనేది ఉంటుంది. ఈ ఇంటర్నల్ పవర్ లేదా ఎమోషనల్ పవర్ అనేది నువ్వు ఆత్మకు లోబరిస్తే, అంటే ఆత్మ స్వాధీనంలో ఉంచేస్తే నువ్వు ఆత్మ సంబంధమైన మనిషిగా ఉంటావు. లేదు, అదే ఇంటర్నల్ పవరు, అదే ఎమోషనల్ పవరు శరీరానికి నువ్వు లోబరిస్తే, శరీరానికి హ్యాండ్ ఓవర్ చేస్తే నువ్వు శరీర సంబంధమైన మనిషిగా ఉంటావు. మీకు అర్థమవుతుందా ఈ మాట? ఆత్మ, మనసు, శరీరం ఉన్నాయి. ఈ మనసు ఆత్మకు లోబడితే, అంటే నీ మనసు, నీ ఇంటర్నల్ పవరు, నీ మానసిక శక్తి అంతా కూడా ఆత్మకు లోబరిస్తే, అంటే ఆత్మకు హ్యాండ్ ఓవర్ చేస్తే, ఆత్మ చెప్పినట్లుగా చేస్తే నువ్వు ఆత్మ సంబంధమైన మనిషిగా బ్రతుకుతూ ఉంటావు. అదే సమయంలో అట్లా కాకుండా నీ మనసు లేదా నీ ఇంటర్నల్ పవరు, నీ ఎమోషనల్ పవరు శరీరానికి హ్యాండ్ ఓవర్ చేస్తే, అంటే శరీరానికి సంపూర్ణంగా అప్పగిస్తే నువ్వు శరీర సంబంధమైన మనిషిగా ఉంటావు. ఒకవేళ నీలో ఉన్న ఇంటర్నల్ పవర్ లేదా మానసిక శక్తి ఆత్మకు నువ్వు లోబరిస్తే గనక ఆత్మ నడిపింపు ప్రకారమే నీ జీవితంలో ముందుకెళ్తూ ఉంటావు. అంటే నీలో ఉన్న మానసిక శక్తిని నీ మనస్సాక్షికి సంబంధించిన దేవుని ఆత్మతో గనక కంప్లీట్గా లోబరిస్తే దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడతా ఉంటావు. అంటే ప్రతిసారి దేవుని ఆత్మ నీలో తట్టి ఇదిగో నువ్వు ఇట్లా చేయాలి అనగానే నీ మనసు వెంటనే దానికి లోబడుతుంది. మనసు ఆత్మ 2 కలిసిపోతే శరీరం ఆటోమేటిక్గా ఇక బెండ్ అవ్వాల్సిందే, ఇక చేసేది ఏమీ లేదు. మీకు అర్థమవుతుందా? మనసు ఆత్మ 2 మమేకమైపోయినాయి అంటే శరీరం ఇక తప్పనిసరిగా చేసేదేమి లేక ఏది చెప్తే అది చేసుకుంటూ పోతుంది. అలా కాకుండా నీ మనసు శరీరానికి కంప్లీట్గా నువ్వు హ్యాండ్ ఓవర్ చేస్తే శరీరం ఏది చెప్తుందో అదే నువ్వు చేసుకుంటూ పోతావు. అంటే చూడాలి అనిపించింది చూస్తూ పోతావు,
తినాలి అనిపించింది తింటూ పోతావు, నిద్రపోవాలనిపించింది నిద్రపోతూ ఉంటావు. ఇట్లాగా నీ శరీరం ఏదైతే ఇది వద్దులే ఇది చేద్దామంటే వెంటనే నువ్వు అది చేసేస్తూ ఉంటావు. ఒక మనిషికి జంతువుకి ఉన్న తేడా ఇదే. మనిషిలో మానసిక శక్తిని మనిషి ఆత్మకు లోబరిచే అవకాశం ఉంది. కానీ జంతువులకైతే ఆత్మ లేదు. ఈ మానసిక శక్తిని జంతువులు ఏం చేస్తాయంటే ఇక శరీరానికి లోబరుస్తాయి. అందుకనే జంతువులకి ఇక వేరే ధ్యాస ఏమి ఉండదు. ఎంతసేపటికి లేవటం, ఉదయాన్న ఆహారం తింటాం, మళ్ళీ ఇక వెళ్ళడమే. అంటే మన ఉదాహరణకి పశువులు చూస్తే గనక అవి చేసే పని ఏమిటి? తినటై పడుకుంటాయి, తింటాయి పడుకుంటాయి, ఇక ఇక పిల్లలను కంటాయి, పాలిస్తాయి, ఇక అంతే తప్ప అంతకంటే ఇంక వాటికి స్థాయి పెరగదు. ఎందుకంటే వాటి యొక్క మానసిక శక్తి కేవలం శరీరానికి మాత్రమే సంబంధించింది, శరీరానికి మాత్రమే లోబడుతుంది. కానీ మనిషికి అట్లా కాదు. ఆ మానసిక శక్తి అనేది దేవుని యొక్క ఆత్మకు లోబడే విధంగా మనిషికి దేవుడు ఇచ్చాడు అవకాశం. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ రోజుల్లో తన మానసిక శక్తిని దేవుని ఆత్మకు కాకుండా తన శరీరానికి లోబరచడం వలన మనిషి శరీర సంబంధమైన మనిషిగా తయారవుతున్నాడు. మీకు అర్థమవుతుందా ఈ మాట? శరీర సంబంధమైన మనిషి అంటే ఎక్కడి నుంచి వస్తాడు? మనలాగే, కాకపోతే తన మనసుని దేనికి అప్పగిస్తున్నాడు? శరీరానికి అప్పగిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన మనిషి అంటే తన మనసును దేనికి అప్పగిస్తున్నాడు? ఆత్మకు అప్పగిస్తున్నాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన మనిషిగా జీవిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా చూద్దాం. మనలో ఉన్న ఆ మానసిక శక్తి, ఆ ఎమోషనల్ పవర్స్ అనేవి దేవుని ఆత్మకు మనం అప్పగిస్తే ప్రతిదీ కూడా చాలా సక్సెస్ఫుల్గా చేస్తాం. ఇది చెయ్యాలి అనుకుంటే తప్పనిసరిగా మనం చేస్తాం. ఇది వద్దు అనుకుంటే దాని జోలికి వెళ్ళం. ఎందుకంటే మన మనసు యొక్క శక్తి మొత్తం దేవుని ఆత్మకు అప్పగించాం కాబట్టి దేవుని ఆత్మ దాన్ని డామినేషన్ చేస్తూ ఉంటాడు. అంటే దేవుని ఆత్మే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇక మనకున్న దురలవాట్లు కానీ, దురాభ్యాసాలు కానీ, ఇక వాటన్నిటి సోమరితనం నుంచి కానీ, వీటన్నిటి నుంచి మనకు విడుదల వస్తుంది. ఒకవేళ మన మానసిక శక్తిని ఆత్మకు కాకుండా శరీరానికి లోబరిస్తే మనం చేసుకున్న తీర్మానాలు 1 వారం, 2 వారాలు, ఇక మహా అయితే గట్టిగా 1 నెల, ఇక తర్వాత మళ్ళీ మామూలే, ఇక శరీర సంబంధమైన మనిషిగానే మనం బ్రతుకుతూ ఉంటాం. కాబట్టి ఇది చెప్తుంది ఏమిటంటే మన మానసికమైన శక్తిని దేవుడు మనకిచ్చిన ఆ ఇంటర్నల్ పవర్ ఏదైతే ఉందో దానిని దేవుని ఆత్మకు మనం లోబరిస్తే మంచి పని చేయడానికి మనం ముందుకెళ్ళొచ్చు. ప్రతిరోజు, ప్రతి సమయం, ప్రతి క్షణం కూడా మనం ముందుకెళ్ళొచ్చు. ఒక ఉదాహరణ బైబిల్లోంచి మీకు చూపిస్తాను. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా. చూడండి, ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తున్నారంట? పట్టు వదలకుండా అడుగుతున్నారు. దీన్నే ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే వాళ్ళ యొక్క మానసిక శక్తి అంతా కూడా ఉపయోగిస్తున్నారు వీళ్ళు ఇప్పుడు. దేనికోసం? ఒక విషయాన్ని సాధించడం కోసం. దానికోసం వీళ్ళు ఏం చేస్తున్నారు? పట్టుదలగా చేస్తున్నారు. అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన మానసిక శక్తి, ఆ పట్టుదల అనే ఒక మానసిక శక్తిని ఏం చేస్తున్నారు? బాగా వాడుతున్నారు. దేనికోసం వాడుతున్నారు? మంచి కోసమా? కాదు, చెడు కోసం వాడుతున్నారు. ఏమిటి ఆ చెడు అంటే యేసు ప్రభు మీద ఏ రకంగానే సరే నేరం మోపాలి. మీకు అర్థమైందండి ఈ మాట? అక్కడ శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? దేవుడు వాళ్ళకి ఇచ్చిన పట్టుదల అనేది మానసికమైన శక్తి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. కానీ అట్లాంటిది వీళ్ళు దేనికోసం వాడుతున్నారు? చెడు కోసం వాడుతున్నారు. అంటే ఒక వ్యక్తి మీద నేరం మోపడం కోసం వాడుతున్నారు. ఏ రకంగానైనా సరే ఆ వ్యక్తిని ఆ శిక్షకు గురి చేయాలి, కన్ఫ్యూజ్ చేయాలి, మొత్తానికి శోధించాలి అనే విషయంలో వాడుతున్నారు. చాలాసార్లు మనం కూడా ఇట్లాగే వాడుతూ ఉంటాం. దేవుడు మనకిచ్చిన ఆ మానసిక శక్తిని, ఆ ఇంటర్నల్ పవర్ని, ఆ పట్టుదల కానీ ఇంకా ఇట్లాంటి పదాలన్నీ ఉంటాయి లోకంలో. వీటన్నిటిని ఏం చేస్తామంటే మంచి కోసం కాకుండా చెడు కోసం వాడే వాళ్ళకి చాలామంది కనిపిస్తూ ఉంటాం. జాగ్రత్తగా చూద్దాం. ఈ సందర్భాన్ని మనం చూస్తే ఇక్కడ జరిగింది ఏమిటంటే యేసు ప్రభు తెల్లవారుగానే దేవాలయంలోకి వచ్చాడు. 8వ అధ్యాయంలో
మొదటి వచనం చూస్తే యేసు ఒలీవ కొండకు వెళ్ళాడు. తెల్లవారుగానే యేసు దేవాలయంలోకి వచ్చాడు. ఇక్కడ జరిగిన విషయాలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాను, జాగ్రత్తగా విందాం. యేసు ప్రభు ఒలీవ కొండకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ప్రార్థన చేయటానికి. రాత్రంతా ప్రార్థన చేశాడు. తెల్లవారుగానే దేవాలయంలోకి వచ్చాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, రెండు మాటల మధ్య కనెక్షను. రాత్రంతా ఎక్కడున్నాడు? ప్రార్థనలో ఉన్నాడు. తెల్లవారుగానే ఎక్కడికి వచ్చాడు? దేవాలయానికి వచ్చాడు. దేవాలయానికి వచ్చి ఏం చేస్తున్నాడు? నిద్రపోవట్లేదు కదా, బోధిస్తున్నాడు. అంటే యేసు ప్రభు చేసిన పని ఒకసారి చూడండి. రాత్రంతా ప్రార్థన చేశాడు. తెల్లవారుగానే మళ్ళీ ఎక్కడున్నాడు? మళ్ళీ దేవాలయంలో ఉన్నాడు. మనమే గనక ఆ స్థానంలో ఉంటే మనమేం చేస్తాం? రాత్రి అంతా ప్రార్థన చేసేవండి, కాస్త నిద్రపోనియండి, కాస్త రెస్ట్ తీసుకొనియండి, కాస్త నడుము ఆల్చనియండి అని చెప్పి మనం వెంటనే పడక సీనేసేస్తాం కదా. కానీ యేసు ప్రభువు చూడండి, ఇక్కడ రాత్రంతా ప్రార్థన చేశాడు, తెల్లవారుగానే దేవాలయంలోకి వచ్చాడు, మళ్ళీ ఏం చేస్తున్నాడు? ప్రజలకు బోధిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఆ ప్రజల యొక్క ఆసక్తి కూడా చూడండి. వాళ్ళు కూడా తెల్లవారుగానే దేవాలయంలోకి వచ్చారు, అంతే కదా. వాళ్ళు తెల్లవారుగానే దేవాలయంలోకి వస్తేనే కదా మరి ఇలా బోధ చేసింది. అంటే ప్రజలకు కూడా ఎంత ఆసక్తి ఉంది అంటే వాళ్ళు కూడా తెల్లవారగానే దేవాలయంలోకి వచ్చేసారు. దీని నుంచి మనం ఏమి నేర్చుకుంటామంటే, మనము తెల్లవారగానే దేవాలయంలోకి రావాలి. అంటే రాగానే ఇంక పొద్దున్నే లేవగానే ఇక్కడికి వచ్చి కూర్చోవాలండి, ఇది కాదు. దేవాలయం అంటే దేవుడు నీవు కలుసుకునే స్థానం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థనా జీవితం. అంటే నువ్వు తెల్లవారగానే ఎక్కడికి రావాలి? దేవుడు నువ్వు కలుసుకునే ఆ దేవాలయంలోకి రావాలి. అంటే ప్రార్థనా స్థలంలోకి రావాలి. అంటే ఉదయం లేవగానే నువ్వేం చేయాలి? ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి. యేసు ప్రభు నీ కోసం ఉదయం తెల్లవారగానే రెడీగా ఉన్నాడు, నీకు బోధించడానికి, నీతో మాట్లాడడానికి. మరి నీ ఉదయాన్నే లేచి మరి ఆయన చెప్పే మాటలు వినడానికి నువ్వు సిద్ధపడి వచ్చావా? వస్తున్నావా ప్రార్థనకి? అంటే నీ వ్యక్తిగత ప్రార్థనకి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ గతించిన సంవత్సరం అంతా ఎట్లాంటిది మనం మిస్ అయి ఉంటాం. పొద్దున్నే లేవటం, దేవుని కలుసుకోవడం, ఇది మిస్ అయి ఉంటాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఇది మనం మిస్ కాకుండా చూసుకోవాలి. ప్రభు అయితే పొద్దున్నే వచ్చి నీతో చెప్పడానికి, నీకు బోధించడానికి, నీతో మాట్లాడడానికి రెడీగానే ఉన్నాడు. మరి నువ్వు కూడా సిద్ధపడి వచ్చి ఆయన దగ్గర మోకరించి ప్రభువా అని ఉదయకాల సమయంలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఇద్దరికి మధ్య మంచి సహవాసం ఉంటుంది. ఇంకో విషయం తెలుసా? మన ఉదయకాలంలో లేచి చేసిన ప్రార్థన మన జీవితానికి మంచి బలం ఇస్తుంది, మంచి శక్తిని ఇస్తుంది. ఆ రోజంతటికి కావలసిన ఆలోచన మొత్తం కూడా ఇస్తుంది. ఆ రోజంతటికి కావలసిన ఆ విజయాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి పెట్టేది ఏంటంటే ఉదయకాలపు ప్రార్థన. ఉదయకాలపు ప్రార్థన చాలా శ్రేష్టమైందండి. ఎంత శ్రేష్టమైందంటే చాలాసార్లు టీచర్స్ చెప్తూ ఉంటారు పిల్లలకి, అరే నీకు చదువు రావట్లేదా, నీకు ఇంగ్లీష్ రావట్లేదా, పొద్దున్నే లేచి పాసి ముఖంతో చదువు. చిన్నప్పుడు చెప్పేవాళ్ళు మా టీచర్లు, నీకు ఏదైనా సబ్జెక్టు రాలేదు అంటే నువ్వేం చేయాలి? పొద్దున్నే లేచి పాసి ముఖంతోనే చదువు అనేవాడు. పాసి ముఖంతో ఒకటి, పళ్ళు దొమితే ఒకటి అని కాదు. పొద్దున్నే లేచినప్పుడు నీ మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది, గందరగోళం ఉండదు, ప్రశాంతమైన మనసు ఉంటుంది. ఆ మనసుతో నీవు చదివితే తప్పనిసరిగా అది నీ మైండ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఉదయకాల సమయం శ్రేష్టమైనది అని చెప్పడానికి వాళ్ళు దాన్ని ఉదాహరణగా వాడుతూ ఉంటారు. క్రైస్తవ జీవితంలో కూడా అంతే. ఉదయకాల సమయం చాలా శ్రేష్టమైంది. ఎంత శ్రేష్టమైందంటే ఆ సమయాన్ని నువ్వు ప్రార్థనలో గడపగలిగితే ఆ రోజంతా కూడా నువ్వు చేసే ప్రతి పని ఆశీర్వాదకరంగా, అభివృద్ధికరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ గతించిన సంవత్సరం అంతా ఒకవేళ మనం చేసుకోలేకపోయామేమో, ఈ సంవత్సరమైనా సరే మనం ఏం చేయాలి? ఉదయకాల సమయంలో ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే ఇది మనం మిస్ అయ్యామో ఇక చిన్న చిన్నగా ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి, అవకతవకలు జరుగుతూనే ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దావీదు నిద్రపోయి సాయంకాలం లేచాడు. సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఉంటుంది. దావీదు సైన్యమంతా యుద్ధంలో ఉంది, ఇంటి దగ్గర దావీదు ఉన్నాడు యెరూషలేములో. నిద్రపోయి సాయంకాలం లేచాడు.
లేవగానే మోకరించి ప్రార్థన చేస్తే ఎట్లా ఉండేదో, కానీ అట్లా చేయలా. డాబా ఎక్కాడు, అటు ఇటు పచారులు చేస్తూ ఉన్నాడు. అలా ప్రచారాలు చేస్తున్న ఆ టైంలో ఒక స్త్రీ స్నానం చేస్తుండగా కనపడింది. అరే అనవసరంగా చూశాను అని చూపు తిప్పుకొని పశ్చాత్తాపడితే బాగుండేది. కానీ ఆ ఎప్పుడైతే చూశాడో ఇక ఆమె గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అసలు ఎవరు ఆమె? చాలా అందంగా ఉంది, చాలా ఎర్రగా ఉంది, అసలు ఎవరు ఆమె అని ఎంక్వైరీ చేసి పలానా ఊరియా భార్య, తన సైనికుడి భార్య అని తెలియగానే ఆమెను పిలిపించుకుని తప్పు చేశాడు. అంటే దావీదు గనక ఉదయకాలం అంటే నిద్రపోయి లేచిన వెంటనే ప్రార్థన చేస్తుంటే, మీకు అర్థమైందా ఈ మాట? దావీదు నిద్ర నుంచి లేవగానే ప్రార్థన చేసుంటే అట్లాంటి శోధన నుంచి తప్పించబడేవాడా కాదా? వ్యభిచారం నుంచి తప్పించబడేవాడా కాదా? ఆ వ్యభిచారం వల్ల ఏం చేయాల్సి వచ్చింది? తన భర్తను చంపించేలాగా ప్లాన్ చేయాల్సి వచ్చింది. చంపించేశాడు. అంటే నరహత్య నుంచి విడిపించబడేవాడా కాదా? ఆ ఒక్క నరహత్య చేసినందుకు దావీదు 4 కొడుకులను పోగొట్టుకోవాల్సి వచ్చింది. మీకు అర్థమైందండి? ఊరియా భార్య ద్వారా పాపం చేసి ఆ ఊరియాను చంపించాడు. అక్కడ ఒక్కడిని చంపించినందుకు దేవుడు శిక్షగా ఏం చేశాడంటే తన 4 కొడుకులు చచ్చిపోయేలాగా దేవుడు చేశాడు. ఎంత భయంకరమైన స్థితి ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే, దావీదు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తే వీటన్నిటి నుంచి తప్పించబడి ఉండేవాడు. నిజమే, మన జీవితంలో కూడా ఉదయకాలం లేచి ప్రార్థన చేసినప్పుడు మనం ఎన్నో దోషాల నుంచి తప్పించబడతా ఉంటాం, ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించబడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, మనం చదువుకున్న వాక్య భాగానికి వద్దాం. యేసు ఒలీవ కొండకు వెళ్ళాడు. తెల్లవారగానే ఆయన దేవాలయంలోకి రాగా ప్రజలు ఆయన వద్దకు వచ్చిరు గనుక ఆయన కూర్చుండి వారికి బోధిస్తూ ఉన్నాడు. అలా బోధిస్తున్న సమయంలో శాస్త్రులు పరిసయ్యులు అందరూ కూడా ఒక స్త్రీని తీసుకొచ్చి యేసు ప్రభు మధ్యలో నిలబెట్టారు. జాగ్రత్తగా చూద్దాం, అక్కడ ఆ మాట మళ్ళీ చదువుకుందాం. కుడి వచ్చిరి 3వ వచనం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యలో నిలబెట్టారు. చూడండి, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తోడుకొని వచ్చారు. ఏ సమయంలో? మీరు జాగ్రత్తగా చూడండి. ఏ సమయంలో చెప్పండి? ఏ సమయం అన్నా అది? ఇప్పుడు దాకా మాట్లాడేది దేని గురించి? తెల్లవారుజాము గురించే, ఉదయకాలం గురించే. యేసు ప్రభు దేవాలయంలోకి వచ్చాడు, వచ్చి బోధిస్తున్నాడు. అలా బోధిస్తున్నప్పుడే ఈ శాస్త్రులు పరిసయ్యులు ఒక వ్యభిచారముతో పట్టబడే స్త్రీని తీసుకొచ్చి మధ్యలో పెట్టారు. అంటే ఏ సమయం ఇది? ఉదయమే. అసలు ఎంత ఉదయం సమయంలో జాగ్రత్తగా ఆలోచించండి. వీళ్ళకి పని బాట ఏమి లేదా? ఎవరు వ్యభిచారం చేస్తున్నారు, ఎవరు దొంగతనం చేస్తున్నారు, ఇట్లా శోధించటమే వీళ్ళ పని. ఇంత పొద్దున్నే అట్లాంటి ఆమె వీళ్ళకెట్టా దొరికింది అసలు? అంటే వీళ్ళకి పని బాట ఏమి లేదా? ఇంక ఇదే ఆలోచన మీద తిరుగుతుంటారు లోకం రోజు మొత్తం. అంటే కాదు. జరిగింది ఏమిటంటే, రాత్రి సమయంలోనే వాళ్ళు పట్టుకున్నారు. యేసు ప్రభుని ఏ రకంగా శోధించాలనుకున్నారు. తెల్లారితే యేసు ప్రభు ఎట్లాగో దేవాలయానికి వస్తాడు, ఇక చూద్దాం ఆయన పని అనుకొని రాత్రంతా జాగ్రత్తగా పెట్టి తెల్లవారుగానే తీసుకొచ్చి పెట్టారు. ఇక ఆ ధర్మశాస్త్రంలో ఏముందంటే, వ్యభిచారం చేసిన స్త్రీని పురుషుణ్ణి ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపాలి ధర్మశాస్త్ర ప్రకారం. కానీ వీళ్ళు ఏం చేశారు? పురుషుణ్ణి వదిలేసి స్త్రీని మాత్రం తీసుకొచ్చి పెడుతున్నారు. మీకు అర్థమవుతుందా? నిజానికి దేవుని వాక్య ప్రకారం చూస్తే వ్యభిచారం చేసిన స్త్రీని ఆ పురుషుణ్ణి ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆ పురుషుణ్ణి వదిలేశారు. బహుశా వీళ్ళకి సంబంధించినవాడై ఉంటాడేమో, రికమెండేషన్ ఏమన్నా వాడాడేమో. మొత్తానికి ఏదైతేనే నువ్వు వెళ్ళిరా అబ్బాయి అని వాడిని వదిలేశారు. ఈ స్త్రీని మాత్రం తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళు చేసింది సరైందని అసలు కాదు. అయినా సరే వీళ్ళు ఏమంటున్నారు? మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏమో రాళ్లతో కొట్టి చంపాలి, నువ్వేం చెప్తావు చెప్పు అంటున్నారు. ఏమైనా ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు? మధ్యలోకి తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మధ్యలో అంటే సెంటర్లో, అంటే యేసు ప్రభువుకి ఎదురుగా దేవాలయంలోకి మధ్యలో ఎవరిని పెట్టారు? వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని పెట్టారు. అంటే యేసు ప్రభు ముందు ఒక కంప్లైంట్ పెడుతున్నారు, ఒక మాటలో చెప్పాలంటే. ఇది మన జీవితానికి మనం అప్లై చేసుకుంటే నిజంగా మన ఉదయకాలం లేచిన తర్వాత
ఈ మాట అర్థమవుతుందండి? ఉదయకాలం మనం లేచిన తర్వాత సెంటర్‌లో, మధ్యలో, దేవాలయం మధ్యలో, అంటే మన దేహమే దేవుని యొక్క దేవాలయం. ఆ దేవాలయం మధ్యలో, ఆ హృదయంలో ఎవరిని పెడుతున్నాం మనం? ఇది మనం ఆలోచించుకోవాలి. శాస్త్రులు, పరిసయ్యులైతే దేవాలయం మధ్యలో ఎవరిని పెట్టారు? కంప్లెయింట్ పెట్టి, ఇదిగో నాయనా అని యేసు ప్రభువుని శోధిస్తున్నారు. మరి ఈ మాటలు వింటున్న నీవు ఉదయకాలంలో లేచిన తర్వాత నీ దేవాలయంలో, అంటే నీ శరీరం అనే ఈ దేవాలయంలో మధ్య భాగంలో, అంటే హృదయంలో ఏం పెడుతున్నావు? కంప్లైంట్లా, సణుగుల్లా, ఇట్లాంటివి పెట్టకూడదు. కానీ ఏం పెట్టాలి? కృతజ్ఞతలు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఉదయకాలము లేవగానే నువ్వు దేంతో ప్రారంభించాలి నీ ప్రార్థన? కృతజ్ఞతలు. ప్రభువా, రాత్రంతా కాచి రక్షించావు, నీకు కృతజ్ఞతలు. రాత్రంతా మంచి ఆరోగ్యం ఇచ్చావు, నీకు కృతజ్ఞతలు. నిన్నటి దినమంతా క్షేమంగా ఉంచావు, నీకు కృతజ్ఞతలు. కృతజ్ఞతలతో నీ హృదయంలో ప్రారంభించాలి, కంప్లైంట్లు కాదు. చాలామంది ఏం చేస్తారంటే కంప్లైంట్లతోనే ప్రారంభిస్తారు. ప్రభువా, నేను చేద్దాం అనుకున్నాను కానీ నువ్వు చేయలా, ఇది అనుకున్నాను కానీ నువ్వు జరిగించలా అని. ఇట్లాంటిది కాదు. దేవుడు ఏవైతే చేశాడో అది జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు ముందు మన హృదయంలో పెట్టాలి. కాబట్టి మధ్యలో ఏముండాలి? కృతజ్ఞతలే ఉండాలి తప్ప కంప్లైంట్లు ఉండకూడదు. ఇక వీళ్ళు ఏం చేశారు? మధ్యలో నిలబెట్టి ఆ స్త్రీని ఏమి వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది, ఇట్లాంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలని చెప్పారు, నువ్వేం చెప్తావు చెప్పు అని అంటే యేసు ప్రభు వంగి, జాగ్రత్తగా వినండి, ఏం చేశాడు ఆయన? వంగి నేల మీద రాస్తున్నాడు. వీళ్ళకి అసహనం పెరిగిపోతుంది. పట్టు వదలకుండా మళ్ళీ అడిగారు, ఏంటి ఏంటి అంటే అప్పుడు యేసు ప్రభు తలెత్తి చూసి ఒక మాట అన్నాడు, మీలో పాపము లేనివాడు, చెయ్యనివాడు కాదు, పాపము లేనివాడు. పాపము లేనివాడికి పాపము చేయని వాడికి తేడా ఏంటి? పాపము చేయనివాడు అంటే శరీరంతో పాపం చేయనివాడు, అంటే వ్యభిచారమే కానీ, దొంగతనమే కానీ, నరహత్య కానీ, 10 ఆజ్ఞలు ఏదైనా సరే అది శరీరానికి సంబంధించింది. శరీరంతో పాపం చేయనివాడు. పాపము లేనివాడంటే తలంపులో పాపము లేనివాడు, మనసులో పాపము లేనివాడు, ఆలోచనలో పాపము లేనివాడు, హృదయం లోపల పాపము లేనివాడు. ఇది అర్థం. చాలామంది ఈ లోకంలో పాపం చేయకుండా బ్రతికే వాళ్ళు ఉన్నారు. మీరు ఒక మంచి క్రైస్తవ కుటుంబంలోనే కానివ్వండి, లేకుంటే నిష్ఠాగరిష్ఠులైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో కానీ ఎవరినైనా చూస్తే వాళ్ళు ఉదయం లేవగానే వాళ్ళకున్న ఆచార ప్రకారం చన్నీటి స్నానం చేస్తారు. తర్వాత వేదాలు కానీ, వాటికి సంబంధించిన బైబిల్ కానీ వాళ్ళు చదువుతూ ఉంటారు. అలాగ చదివి కేవలం దాని ప్రకారమే అట్లాగా జీవిస్తూ ఉంటారు. లేదు, కొంతమంది ఏం చేస్తారంటే సన్యాసుల మఠంలో చేరతారు. ఇక అక్కడ వాళ్ళకి పాపం చేయడానికి అవకాశం ఏమి దొరకదు. ఉదయం లేవగానే ఇంకా వాళ్ళు అదే ధ్యానంలో ఉంటారు, అయ్యే పనుల మీద ఉంటారు, రాత్రి కూడా అదే పనుల మీద ఉంటారు. అట్లాగే మఠంలో పుట్టి పెరిగి అక్కడే చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళ జీవితంలో శరీరంతో వాళ్ళు ఏ పాపం చేయకుండా అట్లాగా బ్రతికే వాళ్ళు ఉన్నారు బోల్డ్ అంతమంది లోకంలో. కానీ యేసు ప్రభు అంటుంది, పాపము చేయని వాడు కాదు, పాపము లేనివాడు. అంటే ఒక మనిషి శరీరంతో పాపం చేయలేకపోవచ్చు, కానీ తన హృదయంలో పాపపు ఆలోచనలు ఉంటాయి, వస్తాయి. ఏ మనిషి అయినా సరే, ఇదిగో నా హృదయంలో పాపపు ఆలోచనలు ఎప్పుడూ రాలేదు, చెడ్డ తలంపులు ఎప్పుడూ రాలేదు అనేవాడు ఈ భూమి మీద ఉన్నాడా లోకంలో అంటే ఎవ్వరూ లేరు, ఉండరు. అట్లా ఉన్నవాడు ఒక్కనొక్క యేసుక్రీస్తు మాత్రమే. నాలో పాపం ఉందని, అంటే నా హృదయంలో కానీ, నా తలంపుల్లో కానీ, నా చేష్టల్లో కానీ పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును అని సవాలు చేశాడు యేసుక్రీస్తు. కాబట్టి ఈ లోకంలో జన్మ పాపం లేనివాడు ఎవరంటే యేసుక్రీస్తు, కర్మ పాపం లేనివాడు ఎవరంటే యేసుక్రీస్తు. ఆయనలో పాపం లేదు, ఆయనలో అంటున్నాం, అంటే ఆయన హృదయంలో, ఆయన ఆలోచనలో, ఆయన తలంపులో పాపము లేదు. కానీ ప్రతి మనిషి జీవితంలో, అంటే శరీర సంబంధంగా ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి హృదయంలో పాపం అనేది ఉంటుంది. ఒకవేళ చేత్తో చేయలేకపోవచ్చు, కానీ మనసులో, ఆలోచనలో, తలంపులో, హృదయంలో తప్పనిసరిగా పాపం అనేది ఉండి తీరుతుంది. అందుకని యేసు ప్రభు ఏమన్నాడంటే, మీలో పాపము చెయ్యనివాడు అనలేదు. ఒకవేళ చెయ్యనివాడు అంటే కనుక శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, వీళ్ళు నిష్ఠాగరిష్ఠులు బాల్యకాలం నుంచి.
ఇక వాళ్ళు అనుకుంటారు, మేము పాపం చేయలేదు, ధర్మశాస్త్రం ప్రకారం జీవించాం కాబట్టి రాయేయచ్చు అనుకుంటారు. కానీ యేసు ప్రభు అన్న మాట ఏమిటంటే, మీలో పాపము లేనివాడు అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట యేసు ప్రభు వాడాడో వెంటనే వాళ్ళ హృదయంలోకి చూసుకున్నారు వాళ్ళు. వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దించింది. రబ్బాయ్, నువ్వు పాపం చేయలేదేమో, కానీ నీ హృదయంలో ఒకనొక సమయంలో ఈ తలంపులు పుట్టాయి, ఈ చెడ్డ ఆలోచనలు పుట్టాయి, నీ హృదయంలో పాపం ఉంది, నీ ఆలోచనలో పాపం ఉంది, నీ తలంపులో పాపం ఉంది, జాగ్రత్త అని వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దించింది. వెంటనే అక్కడ రాళ్ళు అక్కడే వదిలేసి ఏటోళ్ళటే వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితంలో ఇస్తున్న ఆ మానసిక శక్తిని నువ్వు ఎట్లా వాడుతున్నావు? ఇక్కడ ఉన్న ఈ శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తున్నారు? యేసు ప్రభువు మీద నేరం మోపడానికి, అంటే ఒక చెడ్డ పనిని చేయడానికి వాళ్ళ యొక్క మానసిక శక్తిని, అంటే మనసులో దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఇంటర్నల్ పవర్ని వాడుతూ ఉన్నారు. కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను ఆ రాంగ్ వేలో వెళ్ళొద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎట్లా వెళ్ళాలి? మంచి మార్గంలో వెళ్ళాలి. ఒక మంచి పని చేయడం కోసం నీ మానసిక శక్తులన్నీ వాడు, తప్పులేదు. కానీ చెడ్డ పని కోసం మాత్రం వాడొద్దు. ఒకవేళ చెడ్డ పని కోసం వాడుతున్నావా, తప్పనిసరిగా దేవుడు దాన్ని బ్రేక్ చేస్తాడు, అంటే అది విఫలమయ్యేలాగా చేస్తాడు. ఒక మాట మనం చదువుదాం. యెషయా గ్రంథం 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. ముప్పై 36వ అధ్యాయం 26వ వచనం. జాగ్రత్తగా వినండి. దేవుడు అంటున్నాడు, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెనిస్తాను. మాట్లాడద్దాం, కాసేపు మౌనంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏమంటున్నాడు? నూతన హృదయాన్ని మీకు ఇస్తాను. ఈ నూతన సంవత్సరం మొదటి దిన ప్రారంభంలో దేవుడు ఏమంటున్నాడు? నూతన హృదయాన్ని మీకు ఇస్తాను. అంటే అప్పటి వరకు మీకున్న ఈ పాత హృదయం ఏదైతే ఉందో, ఏది పాపం మీద ఆలోచనలు, చెడు మీద ఆలోచనలు, వీటన్నిటిని నేను తీసివేసి ఇప్పుడు మీకేమిస్తాను? నూతనమైన హృదయాన్ని ఇస్తాను. ఇంకా ఏమిస్తాను? నూతనమైన స్వభావం ఇస్తాను. పాత స్వభావం ఉంది, చేసే చెడు వైపు ఆకర్షించే స్వభావం, దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మీకేమిస్తాను? నూతనమైన స్వభావం ఇస్తాను. ఇంకా రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను. ఇదంతా ఎట్లా చేస్తాను? మీకు నూతనమైన హృదయం ఎట్లా ఇస్తాను? నూతనమైన స్వభావం ఎట్లా కలుగజేస్తాను? రాతి గుండె అంటే కఠిన హృదయం మీలోంచి తీసివేసి మెత్తని హృదయాన్ని, మెత్తని గుండెని మీకు ఎట్లా ఇస్తాను? తర్వాత వచనంలో చెప్తున్నాడు, నా ఆత్మను మీ యందు ఉంచుతా. ఇది దేవుడు చేసేది. దేవుడు ఏమంటున్నాడు? నీకు నూతనమైన హృదయాన్ని ఎట్లా ఇస్తా అనుకుంటున్నావు? నూతనమైన స్వభావం నీకు ఎట్లా ఇస్తా అనుకుంటున్నావు? నీలో కఠినత్వం తీసివేసి ఆ మెత్తటి జాలి గుండె నీకు ఎట్లా ఇస్తా అనుకుంటున్నావు? నా ఆత్మను మీలో ఉంచుతా. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు తన ఆత్మను నీలో నాలో ఉంచినప్పుడు ఇది జరుగుతుంది. ఏది జరుగుతుంది చెప్పండి? ఏది జరుగుతుంది అంటున్నాం? నూతన హృదయం నీకు వస్తుంది, నూతన స్వభావం నీకు వస్తుంది. నీ కఠిన హృదయం పోయి మెత్తటి హృదయం వస్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే దేవుడు తన ఆత్మ నీలో ఉంచినప్పుడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇదే. దేవుడు నీకు తన ఆత్మను అనుగ్రహించి నీకేం చేస్తా అంటున్నాడు? నూతన హృదయం ఇస్తా అంటున్నాడు, నూతన స్వభావం ఇస్తా అంటున్నాడు, నీలో జాలి గుండె కలుగజేస్తా అంటున్నాడు. అంటే కఠినత్వం తీసివేసి జాలి గుండె దేవుడు ఇస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఇంకో మాట కూడా మనం చూద్దాం. 36వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనాన్ని కూడా చదువుతున్నాం. మీ మీద మనుషులను
పశువులను విస్తరింపజేసెదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగజేసేదను. దేవుడు మునుపటి కంటే అంటే 2023 సంవత్సరం కంటే కూడా ఈ 2024 సంవత్సరంలో దేవుడు అధికమైన మేలు నీకు కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్లా కలుగజేస్తాడు అనంటే పైన ఏమి రాయబడి ఉంది? పూర్వం ఉన్నట్లుగా మిమ్మును నివాస స్థలముగా చేస్తాను. ముందు ఏం చేస్తాడంట దేవుడు? నివాస స్థలముగా చేస్తాడు. ఎవరికి నివాస స్థలం? ఎవరికి నివాస స్థలం అంటే దేవుడు ఆయనకు నివాస స్థలముగా మనల్ని చేస్తాడు ముందు. అంటే ఆయనే వచ్చి మనలో నివాసం చేస్తాడు. అంటే మనం ఎవరికి నివాస స్థలంగా మారిపోయాం? దేవునికి నివాస స్థలంగా మారిపోయాం. ఎప్పుడైతే మనం దేవునికి నివాస స్థలంగా మారిపోయామో అప్పుడు దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగజేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో మునుపటి కంటే అధికమైన మేలులు నీకు కలగాలి అంటే దేవుడు మొట్టమొదటిగా చేసే పని ఏంటి? ఆయన నీ నివాస స్థలంగా మార్చుకుంటాడు. అంటే నీలో ఆయన నివసిస్తాడు. అలా నివసించాలంటే నువ్వేం చేయాలి? నీ మనసును మొత్తాన్ని ఆయనకు అంటే దేవుని యొక్క ఆత్మకు అప్పగించాలి. అంటే నీ మానసిక శక్తిని, నీ ఆలోచనలు, నీ తలంపులు ఇవన్నీ కూడా మానసిక శక్తికి సంబంధించినవి. వీటన్నిటిని కూడా ఎవరికి అప్పగించాలి? ఆత్మకు అప్పగించాలి. ఈ మాట అర్థమైందండి? ప్రారంభంలో మనం చెప్పుకుంది ఇదే. నీ మనసుని నువ్వు ఆత్మకు గనక లోబరిస్తే నువ్వు ఆత్మ సంబంధమైన మనిషిగా ఉంటావు. నీ మనసుని దేవుని ఆత్మకు అప్పగిస్తే దేవుడు వచ్చి నీలో నివాసం చేస్తాడు. అలా నివాసం చేసినప్పుడు ఇదిగో అధికమైన మేలుని కలుగజేస్తాడు. అధికమైన మేలులే కాదు, నీ హృదయం నూతనమైన హృదయం వస్తుంది, నూతనమైన స్వభావం వస్తుంది, నీలో రాతి గుండె వెళ్ళిపోతుంది, మాంసపు గుండె అంటే మెత్తటి గుండె నీకు వస్తుంది. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే దేవుడు నిన్ను తనకు నివాస స్థలంగా చేసుకున్నప్పుడు. అలా చేసుకోవాలంటే నువ్వేం చేయాలి? నీ మనస్సును మొత్తాన్ని సంపూర్ణంగా ఎవరికి లోబరచాలి? ఆత్మకు అంటే దేవుని యొక్క ఆత్మకు లోబరచాలి. అంటే నీ మానసిక శక్తిని ఎప్పుడైతే పూర్తిగా దేవుని యొక్క ఆత్మకు అప్పగించేస్తావో నీవు ఆత్మ సంబంధమైన మనిషిగా బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనలందరినీ కూడా ఆత్మ సంబంధమైన మనుషులుగా వర్ధిల్లింప చేయునుగాక.